అరే వై బెన్ను, వాచ్ ఆరెంజ్ కలర్ లో ఎందుకు బ్లింక్ అవుతుందిరా? ఇది న్యూ ఫ్యూచరా అని మనం అనుకుంటే అది ఫ్యూచర్ కాదు బాస్, అది ఒక యూనివర్స్ ఎండింగ్ బాంబ్. ఈ రోజు మన చైల్డ్హుడ్ ఐకాన్ అయిన బెంటెన్ గాడి బిగ్గెస్ట్ అడ్వెంచర్ అయిన సీక్రెట్ ఆఫ్ ది ఆమ్నిట్రిక్స్ ని నర్షల్లో కోసేసి కారం పెట్టేద్దాం. బెన్ గాడు వాచ్ ని బ్లాస్ట్ చేయకుండా యూనివర్స్ ని ఎలా సేవ్ చేశాడో, లేక అసలు ఏం జరిగిందో ఫుల్ డీటెయిల్ ఫన్నీ బ్రేక్ డౌన్ ని చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే మీ వాచ్ కూడా HDM మోడ్ లోకి వెళ్ళిపోతుంది. పదండి ఇంకా మన వీడియోని మొదలెడదాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే స్టోరీ స్టార్ట్ అవ్వగానే మన బెన్ మావ డాక్టర్ యానిమో బేస్ లో రచ్చ చేస్తుంటాడు. డాక్టర్ యానిమో ప్లాన్ ఏంటంటే DNA బాంబ్ పెట్టి మొత్తం సిటీని మ్యూటెంట్స్ లా మార్చేసి వాడి ఫేస్ కి మ్యాచింగ్ గా చెయ్యాలని. మన హీరోయిన్ బెంటెనిసన్ ఏమో హీట్ బ్లాస్ట్ లా వెళ్లి, రే యానిమో, నీ ఫేస్ చూస్తేనే బాంబ్ పేలినట్లు ఉంటుంది, ఇంకా బాంబ్ దేనికని అని లాజిక్ మాట్లాడతాడు. బట్ టిపికల్ బెన్ స్టైల్ బాంబ్ ని డియాక్టివేట్ చేయబోయి దానిపైనే కూర్చుంటాడు. బూమ్, ఎనర్జీ మొత్తం ఆమ్నిట్రిక్స్ లోకి వెళ్తుంది. ఈ దెబ్బతో బెంటెన్ యొక్క ఆమ్నిట్రిక్స్ వాచ్ HDM లోకి వెళ్తుంది. ఇక్కడ HDM అంటే ఏంటంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్. బెన్నికి ఐడియా లేదు, బట్ వాచ్ ఏమో బీప్ బీప్ అని మ్యూజిక్ స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే ఎత్తు మీద సడన్లీ మన డైమండ్ హెడ్ మావా టెట్రాక్స్ ఎంట్రీ ఇస్తాడు. మన బెన్ ఏమో, మావా నేను కొత్త ఫ్యూచర్ ని అన్లాక్ చేశాను, ఇక్కడ చూడు ఆరెంజ్ కలర్ లోకి ఆమ్నిట్రిక్స్ వెళ్ళిపోయిందని షో చేస్తాడు. రే రిపప్ప, అది ఫ్యూచర్ కాదు, అది టైమర్. ఆరెంజ్ లైట్ పూర్తిగా వెలిగితే నువ్వు నీ వాచ్ అలాగే ఈ యూనివర్స్ లో ఒక పెద్ద హోల్ పడుతుంది. మన బెన్ కి ఇప్పుడు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. బెన్ ఏమో, నేను ముందే చెప్పా కదా బెన్, నువ్వు అందరినీ కెలకద్దు అని స్టార్ట్ చేస్తుంది. టెట్రాక్స్, బెన్ అండ్ గ్వెన్ ముగ్గురు కలిసి రిషోలెట్ షిప్ లో స్పేస్ కి వెళ్తారు. వీళ్ళ మిషన్ ఏంటంటే అజ్మత్ ది క్రియేటర్ ని వెతకాలి. బట్ ట్విస్ట్ ఏంటంటే అజ్మత్ అడ్రస్ ఎవరికి తెలియదు. సో టెట్రాక్స్ ఇంకార్ సెకన్ అనే ఇంటర్ గెలాక్టిక్ జైల్ కి వెళ్తారు. జైల్లో ఎవరు ఉన్నారు? మ్యాక్స్. ముందు మనం అనుకుంటాము ఇది విల్గాక్స్ గల్ వర్షన్ అని, బట్ మ్యాక్స్ యాక్చువల్లీ అజ్మత్ ఒక అసిస్టెంట్. ఇక్కడ ఫైట్ సీన్స్ లో బెన్ కి ఉన్న బ్యాడ్ లక్ ఏంటంటే ఎప్పుడు కెనన్ బోల్ట్ అడిగితే వైల్డ్ వెన్ వస్తాడు, ఫోర్ ఆర్మ్స్ అడిగితే గ్రే మ్యాటర్ వస్తాడు. వాచ్ ఏమో ఆరెంజ్ గా ఫ్లాష్ అవ్వడం స్పీడ్ పెంచేస్తుంది. బెన్ యొక్క బీపీ ఇంకా కౌంట్ డౌన్ రెండు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళు ఇదంతా చేసేలోపు మన బెస్ట్ విలన్ ఎవర్, అదే మన విల్గాక్స్ మామ ఎంట్రీ ఇస్తాడు. వాడి షిప్ తో వచ్చి, బెన్ నాకు వాచ్ ఇవ్వు, లేకపోతే నేను నిన్ను బ్లాస్ట్ చేస్తానని అంటాడు. అప్పుడు మన బెంటెనిసన్, అబ్బే నేను బ్లాస్ట్ అవ్వబోతున్నా మావా, నువ్వు నీ లైన్ లో ఉండు, లేకపోతే నువ్వు కూడా నాతో కలిసి బ్లాస్ట్ అయిపోతావని అంటాడు. ఫైనలీ మ్యాక్స్ హెల్ప్ తో వీళ్ళు జినాన్ అనే ప్లానెట్ కి చేరుకుంటారు. ఇక్కడ వైల్డ్ వైన్స్ మొత్తం అటాక్ చేస్తారు. గ్వెన్ ని ఒకడు కిడ్నాప్ చేస్తాడు. మన హీరో అయిన బెంటెనిసన్ ఏమో ఫుల్ ఎమోషనల్ డ్యామేజ్ మోడ్ లోకి వెళ్తాడు. కట్ చేస్తే వీళ్ళు అజ్మత్ ల్యాబ్ లోకి దూరుతారు. అక్కడ ఒక పెద్ద రోబోట్ సూట్ లో ఉంటాడు మన అజ్మత్. మన హీరో అయిన బెంటెనిసన్ ఏమో, నువ్వేనా యూనివర్స్ లో స్మార్టెస్ట్ సైంటిస్ట్ వి అని అడుగుతాడు. నన్ను సేవ్ చేయని అంటాడు. అజ్మత్ చూడడానికి ఏ స్మాల్ ఫ్రాగ్ లెగ్ గ్యాన్వెన్ లాగా ఉంటాడు. అజ్మత్ బయటికి వచ్చి, పోరా బాబు, యూనివర్స్ ఏమైనా నాకేమి కాదు, హ్యూమన్స్ అంటే నాకు చిరాకు, వాచ్ క్రియేట్ చేసిన పీస్ కోసం నువ్వేమో అందరిని కొట్టడానికి వాడుతున్నావని మన బెంటెనిసన్ కి ఈ అజ్మత్ క్లాస్ పీక్తాడు. విల్గాక్స్ ఆర్మీ మొత్తం ప్లానెట్ మీద పడుతుంది. బెన్ కి ఇప్పుడు ఆప్షన్స్ లేవు. అజ్మత్ ప్లీజ్, నేను హీరో కాకపోయినా పర్వాలేదు, బట్ నా ఫ్యామిలీని సేవ్ చేయాలని ఒక రిక్వెస్ట్ చేస్తాడు. అజ్మత్ హార్ట్ మెల్ట్ అయిపోతుంది. సరే వాచ్ ఫిక్స్ చేస్తున్నా, అలాగే కొత్త DNA కూడా ఇస్తున్నా, వెళ్ళి ఆడుకో అని అంటాడు. ఇప్పుడు మనం ది క్లైమాక్స్ మూమెంట్ గురించి మాట్లాడుకుందాం. బెంటెన్ వాచ్ ని స్లాప్ చేస్తాడు. సడన్ గా స్కై లోకి ఒక పెద్ద బీమ్ వెళ్తుంది. 1 2 3 వేబికి సియర్. వేబిక్ ఎంత పెద్దదంటే విల్గాక్స్ ను ఒక చేత్తో పట్టి, రే మావా నిన్ను ముందే తిట్టాను కదా అని స్పేస్ లోకి పడేస్తాడు. విల్గాక్స్ ఏమో ఐ విల్ బి బ్యాక్ అని చుక్కల్లో కలిసిపోతాడు. ఎవ్రీథింగ్ బ్యాక్ టు నార్మల్. అజ్మత్ ఏమో వాచ్ ఉంచుకో, బట్ తొందర పడాకని షిప్ లో ఎస్కేప్ అవుతాడు. బెన్, గ్వెన్ అండ్ గ్రాండ్ పా మ్యాక్స్ మళ్ళీ రోడ్ ట్రిప్ స్టార్ట్ చేస్తారు. సో ఫైనల్ గా మన బెన్ మావా యూనివర్స్ ని సేవ్ చేశాడు. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ ఏదో ఒక తిక్క పని చేసి వాచ్ ని బ్రేక్ చేస్తాడు. అది వేరే విషయం అనుకో. ఈ సీక్రెట్ ఆఫ్ ది ఆమ్నిట్రిక్స్ నర్షియల్ బ్రేక్ డౌన్ మీకు నచ్చిందా? వేబిక్ ఎంట్రీ చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కుమ్మేయండి. ఆగండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఆగండి, మీరు ఇంకా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వలేదా? వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని కొట్టి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మనం ఇలా ఇన్ని ఫన్నీ బ్రేక్ డౌన్స్ ని ఎంజాయ్ చేయగలం. నెక్స్ట్ వీడియోలో ఇంకో క్రేజీ మూవీ బ్రేక్ డౌన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇట్స్ హీరో టైం. వెయిట్, హీరో టైం కాదు, సబ్స్క్రైబ్ టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.